సో హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే బెంగళూరు హైవేలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పర్టికులర్గా ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు అప్రిషియేషన్స్ అనేది త్వరగా వస్తాయి. సో అలాగే బెంగళూరు హైవే అనేది హైదరాబాద్కు ఏ జోన్లో ఉంటుంది. సో ఈ మేజర్ టాపిక్ మీద మనం ఈరోజు చేసుకోబోతున్న డిస్కషన్. సో బెంగళూరు హైవే అనేది మనకు హైదరాబాద్కి సౌత్ జోన్లో వస్తుంది. సో ఓవరాల్ నుంచి తీసుకున్నట్లయితే మనకు శంషాబాద్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర మనం ఎగ్జిట్ అవుతే NH44 హైవేలోకి మనకు ఎంట్రీ అవుతాము. సో ఈ NH44 హైవే అనేది ఇండియాలోనే లార్జెస్ట్ హైవే అండి. ఇది కాశీ నుండి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ హైవే అనేది మనకు 3743 కిలోమీటర్స్ వరకు ఈ హైవే అనేది విస్తరించి ఉంది. సో అలాగే మనకు శంషాబాద్ నుంచి జియోబయోగ్రఫికల్ సిటీస్ కింద మనం తీసుకున్నట్లయితే శంషాబాద్ తర్వాత మనకు ఆల్మోస్ట్ తిమ్మాపూర్ తర్వాత మనకు నందిగామ తర్వాత కొత్తూరు తర్వాత షాద్నగర్, అలాగే షాద్నగర్ దాటిన తర్వాత మనకు రాయకల్ టోల్ ప్లాజా తర్వాత జడ్చెర్ల. సో ఈ జడ్చెర్ల వరకు అనేది మనకు హైదరాబాద్ అనేది అప్కమింగ్ విస్తరిస్తుందండి. సో ఈ పర్టికులర్ ఈ జడ్చెర్ల వరకు తీసుకున్నట్లయితే మనకు ఎగ్జిట్ నెంబర్ 16 ఏదైతే శంషాబాద్ ఉందో, శంషాబాద్ తర్వాత మనకు ఆల్మోస్ట్ తిమ్మాపూర్ వరకు కూడా మనకు 111 జియో అనేది అమల్లో ఉందండి. సో ఈ 111 జియో అనేది మనకి అప్పటి సీఎం గారైన లేట్ శ్రీ నందమూరి తారక రామారావు గారు అనేది ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే మనకు ఇది ఆఫ్టర్ శంషాబాద్ దాటిన తర్వాత మనకు 2 లేక్స్ అనేవి ఉన్నాయండి. ఏదైతే హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ, ఈ 2 లేక్స్ కూడా మనకు పొల్యూటెడ్ అవ్వకూడదని చెప్పేసి ఈ యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ మనకు శంషాబాద్ నుంచి 12 కిలోమీటర్ రేడియస్ లో మనకు విస్తరించి ఉందండి ఈ యాక్ట్. సో ఈ 12 కిలోమీటర్స్ లోపల మనకి ఎటువంటి న్యూ వెంచర్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ పర్మిషన్స్ కానివ్వండి మనకు గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేయదు. సో ఆఫ్టర్ మనం తిమ్మాపూర్ తర్వాత మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ కొత్తూరు అండి. కొత్తూరులో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదా అని అడిగితే పెట్టొచ్చు అండి. కానీ కొత్తూరులో ఏంటంటే మనకు రెసిడెన్షియల్తో పాటు ఇండస్ట్రీస్ ఉండడం వల్ల మనకు కొంచెం అప్రిషియేషన్స్ అనేది టైం తీసుకుంటుంది. సో మనకి త్వరగా అప్రిషియేషన్స్ రావాలి అని అనుకుంటే మనకు ప్యూర్లీ రెసిడెన్షియల్ పరంగా ఆల్రెడీ ఇన్ఫ్రా పరంగా డెవలప్ అయిన షాద్నగర్ టౌన్ అనేది మనకు ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ షాద్నగర్ టౌన్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇన్ఫ్రా పరంగా కానీ లైక్ హాస్పిటల్స్ తీసుకోండి, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ షాద్నగర్ డెవలప్ అయిన ఏరియా. సో ఈ షాద్నగర్లో మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్వరగా అప్రిషియేషన్స్ కూడా ఉంటాయి. మనం ఒకసారి షాద్నగర్ చుట్టుపక్కల మనం ఇండస్ట్రీస్ కూడా తీసుకున్నా కూడా లైక్ MSN ల్యాబ్స్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, జాన్సన్ బేబీ పౌడర్స్ కానివ్వండి, అలాగే నాట్కో ఫార్మా లాంటి కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ పెద్ద కంపెనీలు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అలాగే మనకు షాద్నగర్ టౌన్ చుట్టూ మనకు తీసుకున్నట్లయితే 4 చెడ్జెస్ అనేది కూడా వచ్చాయి. సో చెడ్జెస్ అంటే ఏమీ లేదండి, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. సో ఈ చెడ్జెస్ అనేది మనకు 2005లో ఈ సెజ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. 2006లో మనకు ఆల్మోస్ట్ అమల్లోకి వచ్చింది. సో ఈ సెజ్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే మనకు స్పెషల్గా ఇండస్ట్రీస్ కానివ్వండి గ్రోత్ అవ్వడానికి మనకి ఈ సెడ్జెస్ అనేది తీసుకురావడం జరిగింది, ఎకనామిక్ పరంగా కానివ్వండి. సో ఈ సెడ్జెస్ లో మనకు ఆల్రెడీ చాలా కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అరవిందో కానివ్వండి, మీరు చూస్తున్న ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో మీరు వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ బస్ చూస్తుంటారు, అవి ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ అండి. అవి కూడా మనకు ఆల్రెడీ సెడ్జెస్ లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో మనకు ఫార్మా రంగం కానివ్వండి, ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న సిటీలో బాలానగర్ ఫార్మా ఇండస్ట్రీ మన ఇండస్ట్రియల్ ఏరియా ఉందో, ఇది కూడా మనకు అప్కమింగ్ అనేది బాలానగర్ ఇండస్ట్రియల్లోకి షిఫ్ట్ అవుతుందండి. సో అలాగే మనకు బెంగళూరు హైవేలో మనం టూరిజంగా తీసుకున్నా కూడా మనకు ఆల్రెడీ మనకు చిన్నజీయర్ స్వామి కట్టించినటువంటి 108 టెంపుల్స్ ఉన్నాయి. 100 acres ఏరియాలో 108 టెంపుల్స్ కట్టించినటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానివ్వండి, అలాగే మనకు కన్హా శాంతివనం లాంటి వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అండి. అది ఎవ్రీ వీక్ కూడా మనకు థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అనేది అక్కడ విజిట్ చేస్తుంటారు. దాంట్లోనే మనకు నేచర్ క్యూర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో అలాగే మనకు ఇప్పుడు ఏదైతే సిటీలో ఉన్నటువంటి జులాజికల్ పార్క్ కూడా మనకు ఇక్కడ కమ్మదనం దగ్గర ఆల్రెడీ మనకు డెవలప్మెంట్స్ అనేది చేయడం జరిగింది, ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్ లో ఉందండి. సో ఇప్పుడు ఏదైతే సిటీలో ఉన్న జూ పార్క్ కూడా మనకు అప్కమింగ్ అనేది బెంగళూరు హైవేలో కమ్మదనం దగ్గర మనం షిఫ్ట్ చేయబోతున్నారండి. అప్కమింగ్ ఫ్యూచర్లు ఏంటంటే మనకు సుమారు 10 to 15 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఈ పర్టికులర్ మన షాద్నగర్ సరౌండ్స్ లో మనకు అనేది క్రియేట్ అవ్వబోతుంది. సో దీనివల్ల ఏంటంటే షాద్నగర్ చుట్టూ అరౌండ్ మనకి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల సో ఈ రెసిడెన్షియల్ పరంగా కూడా మనకు గ్రోత్ అవుతుంది. సో మనము ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనే షాద్నగర్ లో చేసినట్లయితే వితిన్ 5 to 6 years లో మనకు మంచి అప్రిషియేషన్స్ అనేది వస్తాయి. సో మనకు షాద్నగర్ కి ఇంకొక ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకు షాద్నగర్ దాటిన తర్వాత బూర్గుల
విలేజ్ ఆనుకొని మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు అప్కమింగ్ రాబోతుందండి. ఈ షాద్నగర్ అలాగే నియర్లో చూసుకున్నట్లయితే మనకు ఏదైతే బుర్కులా చర్చ్ కానివ్వండి, అలాగే బాలానగర్ చర్చ్కు మధ్యలో మనకు అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుందండి. సో ఈ అలాగే మనకు రీజనల్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రైలు కూడా మనకు వస్తుంది. సో ఈ కనెక్టివిటీతో పాటు మనకు ఆల్రెడీ షాద్నగర్ కు మనకు బిగ్గెస్ట్ రైల్వే కనెక్టివిటీ కూడా ఉందండి. సో ఇలా తీసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ షాద్నగర్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అప్రిషియేషన్స్ అనేది కూడా త్వరగా వస్తుందండి. మనం ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే ఎలాగైతే ఓఆర్ఆర్ మనకు వచ్చినప్పుడు చాలా మంది కూడా ఓఆర్ఆర్ బేస్ చేసుకుని అంత లాంగ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని చాలా మంది ఆలోచించారు. ఈ రోజు ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎలా అప్రిషియేషన్స్ తీసుకున్నారో అలాగే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని ఇప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అనేది తీసుకుంటారు. ఇప్పటికి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టికులర్ ఏరియాలో కానీ చేయకపోతే ఖచ్చితంగా మీరు మంచి అప్రిషియేషన్స్ కానివ్వండి, ధనవంతులు అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా వరకు మీరు మిస్ అయినట్లే. సో ఇప్పటికన్నా మేలుకోండి మన షాద్నగర్ సరౌండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. కంపల్సరీ మీరు మంచి అప్రిషియేషన్స్ తీసుకుంటారు. సో ఇంత మంచి అవకాశాన్ని అయితే మళ్ళీ ఎప్పుడు మిస్ చేసుకోకండి. సో మీకు ఫర్దర్ గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే మనకు మంచి అప్రిషియేషన్స్ వస్తాయి, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సలహా కావాలన్నా నేను మీకు ఖచ్చితంగా 24 hours నేను మీకు ఇస్తానండి. సో మీరు నా ఇన్వెస్ట్మెంట్ అది ఎక్కడ చేయాలి, ల్యాండ్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా మీరు పర్టికులర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఏరియాలో చేస్తున్నారో అక్కడ మీరు ల్యాండ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకొని మంచి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గిన మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.